హలో అందరికీ, వెల్కమ్ టు ఆన్లైన్ వంటిల్లు. ఈరోజు కాల్షియం రిచ్ రాగి దోశ పల్లీ చట్నీ చేస్తున్నాను. ఈ రాగి దోశల్ని థైరాయిడ్ ఉన్న వాళ్ళు వారానికి ఒక్కరోజే తినాలి. మిగిలిన వాళ్ళు షుగర్ పేషెంట్తో సహా ఈ రాగి దోశల్ని రోజు తినొచ్చు. ముందుగా పల్లీల చట్నీ ఎలా చేయాలో చూద్దాం. 1 కప్పు పల్లీలు సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో ఫ్రై చేసిన పల్లీలు, నానబెట్టిన చింతపండు, పచ్చిమిర్చి, తగినంత సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. చట్నీలో తాలింపు కోసం ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసి చట్నీలో వేసుకోవాలి. టేస్టీ పల్లీ చట్నీ రెడీ. రాగి దోశ కోసం ముందు రోజే 1 గ్లాసు మినపగుళ్ళు 6 గంటలు నానబెట్టి శుభ్రంగా కడిగి గ్రైండ్ చేసి మినప్పిండిలో ముందుగానే పిండి పట్టించుకున్న రాగుల్ని 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు రాగి పిండి వేసి తగినంత వాటర్ వేసి బాగా కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం రాగి పిండిలో తగినంత సాల్ట్ వేసి దోశలకు తగ్గట్టుగా పిండి కలిపి స్టవ్ మీద ప్యాన్ పెట్టి మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా రాగి దోశలను వేసుకోవాలి. పైన కొంచెం ఆయిల్ వేసి దోరగా కాల్చుకుంటే కాల్షియం రిచ్ రాగి దోశలు రెడీ. ఈ రాగి దోశల్లో బియ్యం పిండి కలపలేదు కాబట్టి షుగర్ పేషెంట్స్కి చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అవుతుంది. పల్లీ చట్నీతో కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి.